నామములో ఈ పరిశుద్ధ దేవుని యొక్క ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. గత గురు శుక్ర శని 3 దినాలు ఉపవాస ప్రార్థనలు అద్భుతకరంగా జరిగింది. ఎలా జరిగింది? దేవుడు అద్భుతకరంగా జరిగించింది. ఉపవాస ప్రార్థన అనేది బేస్ పునాది లాంటి విశ్వాసికి. ప్రతి విశ్వాసి మరి విశ్వాసంలో దృఢపడాలంటే, ప్రతి విశ్వాసి బలపరచబడాలంటే, ఎదుగుదల ఉండాలంటే ఏముండాలట? ఉపవాస ప్రార్థన. ఉపవాసం ఉంటుంది కదా, ఉపవాస ప్రార్థన ఉండాలి. ఉపవాసం అందరూ ఉంటారు, ఉపవాసం కాదు, ఉపవాస ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేకుండా మన ఉపవాసం ఉండి మంచాలు ఎక్కి నిద్రపోవాలి. అది ఉపవాసం అని మీరు అనుకుంటారేమో, కానీ వాక్యం ఎలా చెప్తుంది? ఏమంటారు? నీ సంతోషాన్ని దుఃఖములకు మార్చుకోండి, వ్యాకులు పడండి, ఏడవండి, ప్రభు సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరించమని ఉంది. కానీ నేను ఉపవాసం ఉన్నాను, మంచం ఎక్కి నిద్రపోమని, లేకపోతే ఆలస్యంగా రమ్మని, లేకపోతే ఇంటి దగ్గర పనుల మీద ఉండమని వాక్యంలో లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉన్నది ఉన్నది చెప్పాలంటే అది, లేదు చెప్పాలంటే ఇంకోటి చెప్పాలి. ఈరోజు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానించుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6-7 చరణాలు చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ చరణం 7వ చరణం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అందరు తీయండి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను నాటితిని, అపోలో నా సోదరుడు అంటే జత పనివాడు అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. దేవుని స్తోత్రం. అపోస్తలుడైన పౌలు నాటాడు, నీళ్లు పోసింది ఎవరు? ఎక్కడ ఉన్నారో ఏమో. అపోలో అంటే జత పనివాడు. మూడవది వృద్ధి చేసింది ఎవరు? మేము నాటుతాం. మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. వీళ్ళు అంటే ప్రార్థన. దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడు? వృద్ధి కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మేము వాక్యం విత్తుతున్నాం, మీకు మీ హృదయంలో నాటుతున్నాం. మీరేం చేయాలి? ఈ వాక్యాన్ని పట్టుకుని ప్రభు దగ్గర రోజు నీళ్లు పోయాలి. అప్పుడు ప్రభు ఏం చేస్తాడు? అభివృద్ధి కలిగి చేస్తాడు. అలాగే 7వ చరణం, కాబట్టి అదిగో వృద్ధి కలుగు చేయు దేవుల్లోనే కానీ నాటు వాళ్ళలో లేదు, నీళ్ళు పోసిన వాళ్ళలో లేదు. దేవునికి స్తోత్రం. వృద్ధి కలుగు చేసేవాడు దేవుల్లోనే ఉంది. మనం ఏం చేయాలి? మన పని మనం చేస్తే దేవుని పని ఆయన చేసేస్తాడు. మేము సేవకులుగా మేము విత్తున్నాం వాక్యం అనే విత్తుతున్నాం. మీకు మీరేం చేయాలి? ప్రతిరోజు నీళ్లు పోయాలి. నీళ్లు పోయటం అంటే ప్రార్థన అనే నీళ్లు పోస్తూ ఉంటే దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాడు. ఎంతగా తప్ప మనం ఎన్ని జంత్రమంత్రాలు చేసినా కానీ అవునే అవదు. దేవునికి స్తోత్రం. మనం వృద్ధి కలగాలి, మనకి అభివృద్ధి కలగాలి, మహా అభివృద్ధి కలగాలి. మనం చేసే ప్రతి పనిలో దేవుడు స్థిరపరచాలి. ఎప్పుడు ఒకటే కూలైతే ఎదుగుతామా? ఎప్పుడు అదే జీతం అయితే ఎదుగుతామా? ఎప్పుడు వ్యాపారంలో అక్కడే ఉంటే ఎదుగుతామా? దినదినం ఏమవ్వాలి? వృద్ధి కలగాలి, అభివృద్ధి కలగాలి. మూడవది చెప్పండి, మొదట వృద్ధి కలగాలి. చెప్పండి మొదట నాకు వృద్ధి కలగాలి. రెండవసారి అభివృద్ధి కలగాలి. మూడవదిగా మహా అభివృద్ధి కలగాలి. దినదినం మనం ఇలా స్టెప్ బై స్టెప్ లేవాలి. మేము విత్తనం వేస్తాం, ప్రతి ఆదివారం విత్తనం వేస్తున్నాం. మీరేం చేయాలి? ఈ వారం అంతా ఏం చేయాలి? ముందే కదా నీళ్లు పోయాలి. దేవుడు ఏం చేస్తాడు? అది వృద్ధి కలుగు చేస్తాడు, అభివృద్ధి కలుగు చేస్తాడు. మీరు ఎన్ని నీళ్లు పోతే అంత వృద్ధి అయింది. దేవుని స్తోత్రం. ఒక మాదిరి నీళ్లు పోతే వృద్ధి అయింది.
కొంచెం కొద్ది పోతే అభివృద్ధి అయింది. రోజు నీళ్లు పోస్తే మహాభివృద్ధి కలిగింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకని ఇది మొదలుకొని టుడే ఆన్వర్డ్స్ అంటే ఇది మొదలుకొని యెషయా గ్రంథంలో రాసింది. యెషయా ప్రవక్త గారు అంటున్నాడు 9వ అధ్యాయం 7వ వచనంలో ఇది మొదలుకొని ఇదిగో దేవుడు అంటున్నాడు ఇది మొదలుకొని మితి లేకుండా మనలంట వృద్ధి చేస్తాడట, క్షేమమును కలుగు చేస్తాడట. దేవునికి స్తోత్రం. ఇది మొదలుకొని మితి లేకుండా మనకంటే దానికంటే సంఘమునకు ఏం కలుగు చేస్తాడు? వృద్ధి, క్షేమాభివృద్ధి, అభివృద్ధి, తర్వాత మహాభివృద్ధి కలుగు చేస్తాడు. దేవుని ఆశీర్వాదాలు ఎప్పటికప్పుడు నవనూతనముగా ఉంటాయి. ఎప్పటికప్పుడు నవనూతనముగా, ప్రతిదినము నవనూతనముగా ఉంటాయి. ఆ ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. అవి ఒక సమ్మేళనంలాగా ఉంటాయి, గుంపులు గుంపులుగా ఉంటాయి. వాటిని మనం ఏం చేయాలంటే దేవుడు అందుకే మనకిచ్చింది. దేవుని ఆశీర్వాదం అన్లిమిటెడ్. అన్లిమిటెడ్ అంటే లెక్కలేనంత. కొన్ని లిమిటెడ్ కంపెనీలు కొంతవరకే, కానీ దేవుడి ఆశీర్వాదం అన్లిమిటెడ్, అసలు అన్కౌంటబుల్, చెప్పశక్యము కానీ లెక్క కట్టలేనంత ఆశీర్వాదం. దేవుని స్తోత్రం కలుగునుగాక. కానీ మనం ఈ ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. అపోస్తలుడైన పౌలు సంఘానికి చెప్తున్నాడు, ఏం చెబుతున్నాడు? నేను నాటితిని, అపోలో నీళ్లు పోసాడు, వృద్ధి చేసిన వారు. అసలు ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు మనకు ఏమర్థమైంది? మొత్తం మీద దేవుడు వాక్యంలో మరి ఆశీర్వాదం ఉంది. వాక్యం విని దాన్ని ఏం చేయాలి? ప్రతి దినం ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తే అప్పుడు నీవు వృద్ధి, అభివృద్ధి, మహాభివృద్ధి అవుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సైన్యములకు అధిపతి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతగా వాక్ ఇచ్చాడు. మరి ఈ వాక్ను మనం పట్టుకుని మనం నడిపించబడితే సంఘం అంతా దీవించబడి. సంఘం అంటే ఎవరు? మీరే కదా. సంఘం అంటే ఎవరు? క్రీస్తు శరీరమే సంఘం అనే మరి విశ్వాసి అంటే ఎంత ప్రక్షాళించబడినది, ఆశీర్వదించబడింది. అందుకే మనం ఉపవాస కూడుకులు పెట్టి ఉపవాస కూడు కంటే ఏదో 10 పాటలు పాడి 1 గంట సేపు ఆ మాటలు ఈ మాటలు చెప్పి నలుగురు చేత ఒక ప్రార్థన చేపిస్తే అది ఉపవాస ప్రార్థన అనుకుంటే ఎట్లా చేయ? ఉపవాస ప్రార్థన అంటే పరిశుద్ధముగా, పవిత్రముగా మనల్ని మనం నలగొట్టుకుని ముందుగానే వ్రత దినముగా ప్రకటన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు మనం ఆశీర్వదించబడటానికి మనం కారకులు అవుతాం, అభివృద్ధి అవడానికి కారకులు అవుతాం. తిమోతి రాసిన మొదటి పత్రికలో ఒక 3 విషయాలు ఉన్నాయి. నేను తప్పగా ఈ ఉపోద్ఘాతము, కొన్ని ఇంట్రడక్షన్ ఇస్తాను, కొన్ని వచనాలు చూపిస్తాను, రెఫరెన్స్లు. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చదువుకుంటా. నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము. వీటి అందే సాధన. అర్థమైందా? ఇక్కడ తిమోతి గారికి అపోస్తలుడు పౌలు అంటున్నాడు, తిమోతి, యవనస్తుడైన తిమోతి, నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడే నిమిత్తము నువ్వేం చేయాలి? మనస్కరించమంటే గ్రహించటము. నేను నిన్న దీనికోసమే చాలాసేపు ఎదిగాను. గ్రహించటము. ఇప్పుడు ఏం చేయాలి? గ్రహించడాలి. నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడిన నిమిత్తము వీటిని ఏం చేయాలి? గ్రహించాలి. అప్పుడు వీటి అందే మనం ఏం చేయాలి? ప్రతిదినము సాధకం అంటే ఏంది? పని చేయటం. ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఏం చేయాలంట? నిత్యము చేయాలి. నీ అభివృద్ధి ప్రజలకు తెలియాలి. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, నువ్వు ఇచ్చేవాడిగా ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలు అభివృద్ధి కనపడాలి. ఎప్పుడు ఎక్కడేసిన గొంగడిగా అక్కడే చతికిలు పడి మనం వద్దంటే ఇంకా ప్రార్థనకు వచ్చిన ప్రయోజనం ఏంటి?
వెలుపటి వారి కాక మనం ఎలా ఉండాలి? ఎప్పుడు అభివృద్ధి మహా అభివృద్ధిగా ఉండాలి అంటే మొదట నీవు నాటబడిన మాటలను, దేవుని వాక్యము నువ్వేం చేయాలంటే ప్రతిదినము నీళ్లు పోస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఎప్పుడు ప్రతినిత్యం నేను అభివృద్ధి పరుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మందికి తెలియదు అదే వాక్యం ఎన్నో పాటలు అంతసేపు ఉంటారు. వాక్య రంగాలు ఎన్నో వాక్య రంగాన్ని నాకు ఎప్పుడు గుర్తొచ్చిందో కావంట. పాటలు అంతసేపు బాగానే ఉందంట, వాక్య రంగాలు నిద్రపోయిందంట. ఆమెకంట ప్రార్థనలోనే నిద్ర వచ్చిందంట, ఇంట్లో నిద్ర రాదంట. ప్రార్థన అంతసేపు నిద్రపోయిందంట. ఆమె ప్రార్థన ఒక రోజంట సేవకులు తెలిసి మా ఇంట్లో ప్రార్థన పెట్టమన్నట్టు. ఎందుకు తెలుసా? ఆమె నిద్రపోటది. మందిరానికి వచ్చిన వాక్యం అప్పుడు రామ నిద్రపోతారు. ఎప్పుడు నిద్రపోతారు తెలియదు. మళ్ళీ మెలుకుగా అట్లేసి మళ్ళీ వింటున్నట్టు కనపడతారు. ఎప్పుడైతే కునుకుతామో మన పితరుడైన అబ్రహాం గారు అట్ట కునకంగానే ఏమైంది? ఆ బలి అపవిత్రపరచబడింది. దేవుని సన్నిధిలో దేవుని వాక్యం అప్పుడు నీ మనస్సును, నీ హృదయమును తెరిచి వాటిని విని వాటిని ఎత్తుకెళ్ళి ఇంటికి నీళ్లు పోస్తే నీవు మహాభివృద్ధి కలగబోతుంది. నీకు దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎడారి ప్రాంతంలో ఇస్సాకు విత్తనం వేస్తే ఎక్కడ విత్తనం వేసినా కానీ 100 పంట పండుతుంది. ఎందుకని ఎక్కడ విత్తనం వేసినా ఎడారి ప్రాంతం ఏంది, ఇంకో ప్రాంతం ఏంది. ఇస్సాకు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కరువుగా ఉంది. అయినను ఇస్సాకు ఎప్పుడైతే విత్తనం వేస్తున్నాడో అక్కడ పండుతుంటే అక్కడ ప్రజలకు అర్థం కావట్లేదు. ఇది తీసిన బావులన్నీ ఫిలిస్తీన్లంట ఏం చేస్తున్నారు? పూడ్చివేస్తున్నారు. సరే ఇంకో చోట తీస్తున్నాడు, పూడ్చివేస్తున్నాడు. ఆఖరికి విజయం ఎవరిది? విజయం ఇస్సాకుదే. ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమై ఇస్సాకుతో చెప్పాడు భయపడకు అని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆదికాండము 1వ అధ్యాయము 27-28 చరణంలో మనం చదువుకుంటే మన మొట్టమొదటిగా మన ఆదిమ తల్లిదండ్రులతో దేవుడు చెప్తున్న విషయాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే చదువు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. అవును, దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను దేవుడు వారిని ఆస్వాదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని దానిని లోపర్చుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పిన. దేవుని స్తోత్రం. దేవుడు మనం సృజించింది ఏలమని. దేవుడు మనల్ని సృజించింది ఆస్వాదించడానికి. మనిషి ఆజ్ఞను ఏం చేశాడు? అతిక్రమించాడు. పండులో లేదు. దేవుని మాటను ఆజ్ఞను అతిక్రమించాడు కాబట్టి సమస్య వచ్చి పడింది. ఆ సమస్యను మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? మనం ఆ సమస్యను ఏం చేయాలి? ఇప్పుడు ఆ సమస్య రానియకుండా మనం ఏం చేయాలి? దేవుని మాట విందాం. దేవుని స్తోత్రం. ఆదాము అవ్వ దేవుని మాటను తిరస్కరించడం వలన వారు దేవునిలో చనిపోయారు. దేవుని మాట వినండి, దేవుడు ఆస్వాదించును గాక. దేవుని వాక్యమే దేవుని మాట. వాక్యం వినండి, దేవుడు మిమ్మల్ని ఆస్వాదించును గాక. ఆమేన్. మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, నింపాలి, ఏలుబడి చేయాలి. మానవుడికి దేవుడు ఇచ్చిన ఈ 5 విషయాలు మనం పొందుకోవాలంటే దేవుని మాటను మీరకూడదు. దేవుని మాట వింటే దేవుడు ఆస్వాదించబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. సామెతలు 14వ అధ్యాయం 28వ చరణంలో 14వ అధ్యాయము సామెతలు
14, 20. జన సమృద్ధి కలుగుట చేత జన సమృద్ధి కలుగుట చేత రాజులకు ఘనత. జనక్షయం 28లో చదువు. జన సమృద్ధి కలుగుట చేత రాజులకు ఘనత వచ్చును, జనక్షయము రాజులకు వినాశకరం. జనులు పెరిగే కొద్దికి, సంఘము పెరిగే కొద్దికి, సంఘంకి ఏముంటది? ఘనత ఉంటుంది. దేవుని స్తోత్రం. సంఘం పెరిగే కొద్దికి సంఘంలోకి ఏముంటుంది? సేవకుడికి ఏముంటుంది? ఘనత ఉంటుంది. నువ్వు అభివృద్ధి అయ్యేదానికి నీ కుటుంబానికి ఏముంటుంది? ఘనత ఉంటుంది. దేశము పెరిగే కొద్దికి రాజుకు ఘనత, లేకపోతే దేశం పెరిగే కొద్దికి ప్రధానమంత్రికి ఘనత, దేశంలో అభివృద్ధి కలిగే కొద్దికి ప్రభుత్వానికి ఘనత. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలో దేవుడు విస్తరిస్తూ ఉన్నప్పుడు సంఘంలో ఉన్న వారు కూడా ఆశీర్వదించబడుతూ స్థిరపడబడాలి. దేవుని స్తోత్రం. 16వ అధ్యాయంలో అపోస్తలుల కార్యములు 5వ చరణంలో అక్కడ సంఘములు విశ్వాసమందు స్థిరపడుతూ ఉన్నాయంట. స్థిరపడటం అంటే ఒకసారి చూడండి. నేను 3 విషయాలు చెప్తాను, అందుకే కొంచెం ముందుకు వెళ్ళిపోతున్నాము. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము 5వ చరణం చదువుతుందా. సంఘముల విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు ఆమేన్. రేపు ఆదివారానికి మనకి ఇది అంటే సంఘము ప్రారంభించే సంవత్సరం కాదు, మందిరం కట్టి సంవత్సరం యానివర్సరీగా మనం జరుపుకుంటున్నాం. జ్ఞాపకం చేసుకుంటున్నాం. కృతజ్ఞత. ప్రభువా, మా చేతుల ద్వారా ఇలాంటి గొప్ప మహాదేవుడు మందిరం ఇచ్చారని కృతజ్ఞతతో దేవుడు రేపు రాబోతున్న దినాలలో సంఘం విస్తరించబడును గాక, దినదినము విస్తరించబడును గాక, దినదినము అభివృద్ధి కలుగును గాక. ఆమేన్. ఎప్పుడు అభివృద్ధి కలిగిందంటే, ఒక సహోదరి ఉద్యోగం చేసుకుంటుంది. ప్రారంభంలో ఆమె జీతం 6,000 అంట. ప్రారంభంలో ఆమె జీతం ఎంత? 6,000. ఆమె ఏం చేసిందంటే 6,000 నమ్మకంగా దేవునికి సేవకుల దగ్గరికి వచ్చి 600 తీసుకొచ్చాడు, పెట్టేదట. మొదటి తారీఖున మొదట దేవునికి ఇచ్చాడట. 6,000 డ్రా చేసి 600 తీసి మొదటి సేవకుడికి ఇచ్చి మిగతా 5,400 మాత్రమే, చెప్పండి, 5,400 మాత్రమే ఇంట్లో వాడుకుని మొత్తం సేవకు ఇచ్చిన తర్వాత, ఆ తర్వాత 5,400 వాడుకుంటున్నప్పుడు ఒక 2-3 ఏళ్ళు ఇలా జరుగుతూ ఉండగా ఏమంట కేటగిరీ దేవుడు అంట పెంచాడట. ఆఫీసులో ఆమె జీతం 60,000 అయిందంట. స్తోత్రం. 6,000 పక్కన ఎంత పడింది? ఇప్పుడు ఒక సున్నాగా ఇప్పుడు ఎంత అయింది? ఒక సున్నా పెడితే ఎంత అయింది? ఎంత అయింది చెప్పండి? 60,000. ఇప్పుడు దీనిలో 6,000 మొదటి జీతం వచ్చింది, 6,000 తీసుకొచ్చి సేవకుడికి ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఫస్ట్ ఎంత ఇచ్చింది? దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు దాన్ని వృద్ధి కలిగి చేశాడు. 6,000 తెచ్చి ప్రభు సన్నిధిలో మొదటి ఇచ్చి మిగతా డబ్బులు ఏం చేస్తుంది? ఏం చేస్తుందంటే 54,000 ఇంట్లో వాడుకుంటుంది. దేవుడు మరలా ఏం చేశాడంటే 1,00,000 రూపాయలు తీసుకెళ్ళాడు. దేవుని స్తోత్రం. దీన్ని ఏమంటారు? వృద్ధి, అభివృద్ధి, మహాభివృద్ధి. కాకి ఎంత? ఇప్పుడు 6,000 అప్పుడు నమ్మకంగా ఉంది దేవుల్లో, 60,000 అప్పుడు నమ్మకంగా ఉంది, 1,00,000 రూపాయలప్పుడు కూడా నమ్మకం ఉంది. విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, చిన్న కొంచెంలో నేను నమ్మకం బలా మంచి దాసుడా, నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నేను అనేకమైన వాటి మీద నేను అధికారిగా ఉంచబోతున్నాను. కొంచెంలో నమ్మకం ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఇదే మరి అభివృద్ధి, మహాభివృద్ధి. అలా మనము అంచులంచులుగా వెళుతూ ఉండాలి. మరి దేవుడు ఇచ్చిన దాన్ని మింగేసామనుకో, మనమే చెప్పండి, దేవుడు ఇచ్చిన దాన్ని మనమే మింగేసామనుకో, దేవుడికి మనం ఇప్పుడు ఏదైనా లెక్క చెప్పాలంటే, నేను ఒక ఆయన అంట ప్లేట్ ముందానం పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభువా, నా చేతులతో కష్టపడి డబ్బులు తెచ్చుకుని
వాటితో నేను కొనుక్కుని అన్నం పెట్టుకుని తినబోతున్నాను, అసలు నీకెందుకు ప్రార్థన చేయాలి అంటున్నాడట. చక్కగా మాంసం ఒక నాటుకోడి కోసుకుని కూర వండుకుని మొత్తం ప్లేట్లో వేసుకుని అన్నం పెట్టుకుని ప్రభుకు ప్రార్థన చేస్తాడు. ఏమని? నా కష్టంతో నా చేతులతో నేను కష్టపడితే అసలు నీకెందుకు ఇవ్వాలి నేను అని దేవుని స్తోత్రం హల్లెలూయా అన్నాడంట. హల్లెలూయా అనగానే ప్లేట్లు ఏముంది? ఏముందమ్మా ప్లేట్లో? దేవునికి వ్యతిరేకంగా చేసి నువ్వు అభివృద్ధి, దేవునికి ఇవ్వక నీవు, దేవునికి ఇవ్వక, లిసన్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా ఉండండి, దేవునికి ఇవ్వక నీవు అభివృద్ధి కలగలేవు. దేవునికి ఇచ్చి నీవు అభివృద్ధి పొందుకుంటావు. దేవుని స్తోత్రం. ఎవరైనా, నువ్వైనా, నేనైనా, ఇంకోటి 118వ కీర్తన 25వ చరణం చదువుకుందాం. 118వ కీర్తన 25వ చరణం చదువుకుందాం. యెహోవా దయచేసి నన్ను రక్షింపుము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. దేవుని స్తోత్రం. అభివృద్ధి కలిగించేసి దేవుడు ఎవరో తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఈ విషయం మనకు తెలిస్తే ఆగం, తెలియక ఎక్కడ అక్కడే ఉంటున్నాం. మనం అభివృద్ధి కలగట్లా. దేవుడు ఏం చేస్తాడు? అరకత్తుల్లో, చెప్పండి, అరకత్తుల్లో పావు కత్తిల్లా ఆడే పెడుతుంది. ఎందుకంటే మనం ఏమో దేవుని దగ్గర తీసుకున్నాం. మనం అభివృద్ధి కలగట్లా. దేవుని దగ్గర అడగలేకపోతున్నాం, శోధించలేకపోతున్నాం. దేవుని దగ్గర మనం హృదయపూర్వకంగా ఆయనను గట్టిగా అడగలేకపోతున్నాం. కారణం, ఇటు ప్రార్థన చేయలేము, అటు దేవునికి ఇవ్వలేము, దేవునికి నమ్మకంగా ఉండలేకపోవటం కారణమే దేవుని అడగలేకపోతున్నాం. ఈ పగటి వేళలో నీవు ఇదిగో సేవకుడిగా మేము నాటుతున్నాం. నీ హృదయంలో మీరు నీళ్లు పోయండి. దేవుడు అభివృద్ధి చేయబోతున్నాడు. దేవుడు అభివృద్ధి చేయబోతున్నాడు. మొదటి మాట మీకేముండాలంటే, అభివృద్ధి అవ్వాలంటే ఆసక్తి ఉండాలి. మొదటి మాట ఏంటి? ఆసక్తి. మొదటి మాట ఆసక్తి. చదవండి 31వ అధ్యాయము, సామెతలు 31వ అధ్యాయము. మొదటి మాట మనం చదువుకుందాం. మొదటి మాట ఏంటంటే, ఈ సమయంలో మీకు కావాల్సింది ఏంటంటే ఆసక్తి కావాలి. మొదటి మాట చదువుకుందాం. 31వ అధ్యాయం సామెతలు 31:16 చదువుకుందాం. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనెను, తాను కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. అవును, ఆమె పొలమును చూసి దానిని తీసుకొనెను, తాను కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించిన. దేవుని స్తోత్రం. ఏమెవరో తెలుసా? గుణవతి అయిన భార్య ఒక పొలమును విచారించింది. మొదట కొనలేదు. మొదట ఏం చేసింది? విచారించి తెలుసుకుంది. పొలం చోట పొలం ఉంది అని తెలుసుకుందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మొదట మీరు విచారించాలి. వాక్యం ఎట్లా ఉంది, అసలు వాక్యం అంటే ఏంటి, అసలు వాక్యంలో ఉన్న ఆశీర్వాదం ఏంటి, మొదట మీరు విశ్వాసులుగా విచారించాలి. దేవుని స్తోత్రం. పొలం కొని కళ్ళు మూసుకుని వెళ్ళి డబ్బులు పెట్టుకున్న ఒకళ్ళని, కొంతమందిని ఒక యజమానుడు భోజనాన్ని పిలుస్తుంటే ఆ యజమానుతో వాళ్ళు అంటున్నారు, నేను పొలమును కొన్నాను, వెళ్ళబోతున్నా. అంటే పొలం కొంటారా? ముందు చూస్తారా? ఏంటంటే పొలాన్ని ముందు కొంటారా? ఎన్నిసార్లు చూస్తారు? ఆ మధ్యవర్తి తీసుకెళ్ళి నాయనతో చూస్తారు, మళ్ళా మీ చుట్టాలను తీసుకెళ్తారు. ఒక ఇల్లు కొనాలన్నా, ఒక స్థలం కొనాలన్నా ఎంతమందిని తీసుకెళ్తారు? ఏమో స్థలం కొనాలంటే ఎంతమంది తీసుకెళ్తారు? ఇంట్లో వాళ్ళని తీసుకెళ్తారు, పక్కన వాళ్ళని తీసుకెళ్తారు, పెద్దలను తీసుకెళ్తారు, కాస్త తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళి ఈ స్థలం బాగానే ఉందా, డైరెక్షన్స్ ఎట్లున్నాయి, దిక్కులు ఎట్లున్నాయి, బాగానే ఉన్నాయా, ఆ కొనుక్కోవచ్చా, ఆ కొనొచ్చి ఒక బాగుంది అందరు అన్నాక అప్పుడు ఏం చేస్తాడు? ఏమిస్తాడు? అడ్వాన్స్ ఇస్తాడు. అడ్వాన్స్. అప్పుడు భయాన ఇస్తాడు. ఎంతో కొంత ఇస్తారు, పావు ఎంతో ఇస్తారు, 1/3, 3 వంతు ఎంతో కొంత ఇచ్చి ఆ తర్వాత
డబ్బులు చూసుకుని అనుకుంటాడు. దేవునికి స్తోత్రం. కొంతమంది అయ్యా మేము మీ కొరకు భోజనం సిద్ధపరిచాం, మీ కొరకు విందు సిద్ధపరిచాం, మీరు రండి అంటే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను పొలం కొన్నా, ఒకళ్ళేమో ఎద్దులు కొన్నా, ఇంకొకళ్ళేమో పెళ్లి చేసుకున్నా. ఎవరిని పెళ్లి చేసుకున్నా చూద్దాని, పెళ్లి చేసుకోకముందు చూద్దాడు అమ్మాయిని. చూసా, ఇవన్నీ వీటిని ఏమంటారంటే సాకు. నువ్వు ఆశీర్వదించబడటానికి సాకు లేకుండా ఈ రోజు నుండి మితి లేకుండా నా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. మితి లేని కనికరం మీ మీద చూపించబోతున్నాడు, దీవించబోతున్నాడు, కృప కలిగించబోతున్నాడు. ఇక్కడ గుణవతి అయిన భార్య, ఇక్కడ చక్క గుణవతి అయిన స్త్రీ అంటుంది. ఈ స్త్రీ నేను పొలమును విచారించాను. దేవుని స్తోత్రం. కూడబెట్టిందంట. దినదినము అభివృద్ధి కలగటానికి మనము వాక్యం అనే మరి ఆ విత్తనాన్ని కూడబెట్టుకుంటే మనం ఆశీర్వదించబడతాం. డబ్బులు ఎట్లా కూడబెడతాము? వాక్యాన్ని కూడా ఏం చేయాలి? ఇప్పుడు కూడబెట్టండి. ఇది పరలోకం నుండి దిగి వచ్చిన, చెప్పండి, జీవాహారం. మనం తినే ఆహారము ఇవాళ తింటాం, సాయంత్రానికి మళ్ళీ అదేమైంది? అరిగిపోద్ది. మళ్ళా రేపొద్దునే మళ్ళా తింటాం. అయినా తిన్న ఆహారం జబ్బుది. కానీ పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం జీవాహారంలో తిన్నవాడు ఎన్నటికీ చావడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రిటైర్డ్ ఎంప్లాయ్ అంట. ఆయన రిటైర్డ్ అయితే 40 లక్షలు వచ్చినాయి అంట. ఒక రిటైర్డ్ ఎంప్లాయ్ రిటైర్డ్ అయిపోయాడు, 62 సంవత్సరాలు వచ్చినట్టున్నాయి. 40 లక్షలు ఇచ్చారంట ఆయనకి. మొదటిగా ఎవరో చెప్పారంట, నీకెందుకు 4 కార్లు కొనుక్కో, మీకు నేను ట్రావెల్స్ పెట్టిస్తాం, 4 కార్లు కొనుక్కో, ట్రావెల్స్ పెట్టిస్తాం, బోల్డ్ డబ్బులు వస్తాయి అని ఎవరో చెప్పారు. ఈయన భార్య ఇద్దరు కలిసి కొనండి, 4 కార్లు రోజుకి మనకి 20,000 వస్తాయి అని ఎవరో చెప్పిన మాట వినేసి 40 లక్షలు ఏం చేశారు? 4 కార్లు కొన్నారు. కొన్న దగ్గర నుంచి ఒక్క బాడుగు రాట్లా. రోజు రోజుకి ఏమొస్తుంది? నష్టం వస్తుంది. కమ్మక 40 లక్షలు పెట్టి ఇల్లన్నా, పొలం అన్నా, స్థలం అన్నా, బంగారం అన్నా, లేకపోతే బిడ్డలో ఎఫ్డీ చేసుకున్నా, ఏదో ఒకటి చేయకుండా ఈ కార్లు కొని ఆ ట్రావెల్స్ పెట్టి నష్టపోయారు. 40 లక్షలు నష్టపోయి ఇద్దరు ఆత్మహత్య చేసి చచ్చిపోయారు. దేవునికి స్తోత్రం. మనం విచారించాలి. ఎవరిని విచారించాలి? ఎలా విచారించాలి? ఏది చేస్తే? దేవుని సేవకుని విచారిస్తే దేవుని సేవకుడు ఏం చదువుతాడు? వాక్యం చదువుతాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసి చెబుతానంట. దేవుని ప్రేరేపణ ప్రార్థన చేసి చెప్పాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనము ఎలా విచారించాలంట? దేవుని సన్నిధిలో ఇది ఉన్నతమైనదో కాదో విచారించినప్పుడు దేవుడు అనుకూలపరుస్తాడు. మొదట మనకి ఏం కలిగి ఉండాలి? దేవుని సన్నిధికి రావడానికి, సేవకు దగ్గరకు రావడానికి ఏం కలిగి ఉండాలి? ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తితో మనము దేవుని సన్నిధిలో నడిపించబడితే, అందుకని ఇర్మియా గారు అంటున్నాడు, పురాతన మార్గాలు అడిగి తెలుసుకోండి. పురాతన మార్గాలను అడిగి తెలుసుకోండి. అంటే ప్రభువుని అడగాలి. ప్రభువుతో తెలియదు కాబట్టి సేవకుడి దగ్గరకు వచ్చి అయ్యా ఏం చేస్తున్నామని సేవకుడిని అడిగితే ప్రార్థన చేసి చెబుతాడు. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 14 వరకు చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందితేనని నేను అనుకుంటలేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాడు. అపోస్తలుడు పౌలు గారు సంఘానికి చెబుతున్నాడు, ఇదివరకు నేను గెలిచితున్నాను, ఇదివరకు సంపూర్ణ సిద్ధి పొందుతున్నాను నేను అనుకోవట్లేదు కానీ
నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకోవాలని దేవుని సన్నిధికి ఎట్లా వెళ్తున్నాడు? దేవుని మాట కొరకు ఎలా వెళ్తున్నాడు? పరిగెత్తుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనందరం ఇదివరకు గెలవలేదు, మనందరం ఓడిపోయిన వారం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ప్రతి దినము మనకేమిస్తున్నాడంటే గెలిపిస్తున్నాడు, విజయం ఇస్తున్నాడు. గతంలో మనం ఏం కోల్పోయామో దేవుని సన్నిధిలో చెప్పుకుంటే వాటన్నిటిని దేవుడు పోర్చుకుంటున్నాడు. వేటులను వాపు చేయబోతున్నామో వాటిలో దేవుడు వాటన్నిటికి జయమైపోతున్నాడు. సంఘంలో నువ్వు పడిపోయేవేమో, సంఘంలో ప్రార్థనలో పడిపోయేవేమో, ఆత్మలో పడిపోయేవేమో, వాక్యంలో పడిపోయేవేమో, సరైన ప్రార్థన లేక పడిపోయేవేమో. దేవుడు మరలా మిమ్మల్ని లేవనెత్తబడును గాక, లేవనెత్తబడును గాక, లేవనెత్తబడును గాక. విశ్వాసి ప్రతి ఒక్కరు మంచి పోరాడాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను మంచి పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని. నా కొరకు ఏముందంట? ఏ కిరీటం. మనము మంచి పోరాటం అంటే దేవుని సన్నిధిలో మంచి పోరాటం చూడాలి. మంచి పోరాటం అంటే ఎక్కడ ఉంటుంది? మంచి అనేది దేవుని సన్నిధిలో ఉంటుందా, లోకంలో ఉంటుందా? దినములు చెడ్డవి అంటారు. ఈయన గారు అపోస్తలుడు పౌలు గారు, దినములు చెడ్డవి కనుక సమయాన్ని ఇంటి దగ్గర పోగొట్టండి అంటున్నాడా? సద్వినియోగం చేసుకోండి. వెలుపటి ఉన్న వారికి జాగ్రత్తగా జ్ఞానంగా నడుచుకోమంటున్నాడు. దేవుని సన్నిధికి వస్తున్న నీవు వెలుపటి లోకంలో ఉన్న వారికి ఎట్లా ఉండాలి? జ్ఞానంగా నడుచుకోవాలి. వారు ఎడదాకా వెళ్ళొద్దా అంటారు, వాళ్ళ లోకంలో పనుల నుంచి అది చూపిస్తారు. నువ్వేం చేయాలి? ఎక్కడికి వెళ్తున్నా ముందు అడగాలి, పలానా చోటకి నేనైతే. వాళ్ళతో పాటు నువ్వు ఉన్నావు అనుకో, ఇక నువ్వు పోరాడినట్టేనా? నువ్వు గెలుస్తావా? ఎంత మాత్రం గెలవు. పురాతన మార్గాలు తెలియకపోతే ఏం చేయాలి? నడుచుకోవాలి, అడిగి తెలుసుకోవాలి, అందులో ప్రవేశించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సంఘానికి చెబుతున్నాడు అదే అపోస్తలుడు పౌలు గారు దశలోనికలు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము దశలోనికలు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే 12-13 చరణాలు చదువుకుందాం. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని యొద్ద మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనిత్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగో ప్రేమల అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయుగాక. అందరు చెప్పండి మేము ఒకని ఎడల. అందరు చెప్పండి మేము అంటే విశ్వాసులైన మేము ఒకని ఎడల ఒకరును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు నాకు దయచేయుగాక. ఆమేన్. విశ్వాసులు ఎలా ఉండాలి? ఒకరి ఎడల ఒకరు ప్రేమలో అభివృద్ధి పొందాలి. దేవుని స్తోత్రం. మనం చూసినప్పుడు విశ్వాసులు ఎక్కడికైనా వెళ్తుంటే ఎవరైనా పిలిస్తే ఎట్లా వెళ్ళాలి? బైబిల్ ఉండాలి. ఎలా వెళ్ళాలి? చెప్పగానే మరి బైబిల్ మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏముండాలి? మనతో విశ్వాసం అంటే ఏంటి? ఎవరైనా నిన్న మరీ రాండి వాళ్ళ ఇంటికి పిలిచారు, వాళ్ళ కోణం ఎవరు బైబిల్ తెచ్చారు? మా దగ్గర బైబిల్ లేదా? మరి మీ బైబిల్ లేదా? ఎట్లా సాంప్రదాయంగా దేవుని సన్నిధికి ఎట్లా రావాలి? ఎలా రావాలి? మన పై రూపం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని సన్నిధికి దేవుని ఖడ్గం ఉండాలి. దేవుని స్తోత్రం. అబ్బో ఈ లెక్క అయితే మాకు కుదరలేదు అని అంటే అక్కడ కుదరదు. ఎక్కడిక్కడ నేర్పిస్తున్నాం. దేవుని స్తోత్రం.
అక్కడిక్కడ నేర్పిస్తున్నాం. ఎలా రావాలి, సేవకుల ముందు ఎలా ఉండాలి, సేవకుల దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా ఉండాలి, దేవుని సన్నిధి. మేము ఎలా వచ్చాం, మమ్మల్ని చూడండి కనీసం. మేము ఎలా వచ్చాం, ఒకరు ఎవరైనా ప్రార్థనకు పిలిచి వాళ్ళ అమ్మాయి ఊరికి వెళ్తుంది, ఇంటికి రమ్మని ఎందుకుంటారంటే బ్లెస్సింగ్స్, మీరు మీ ఇచ్చే ఆశీర్వాదాలు మా అమ్మాయికి వస్తాయని, మా కోడలకు వస్తాయని వాళ్ళు తలంచుకుని పిలుచుకుంటారు. అప్పుడు ఎలా రావాలి మనం? విశ్వాసం, నిజమైన విశ్వాసులు, పరిపూర్ణమైన వారైతే పరిపూర్ణమైన సౌందర్యమును సృష్టికి దీన్ని మనకి ఇదే మనం బ్రతికించే దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకరి ఏడల ఒకరు అభివృద్ధి పొందుతున్నారు. మన వస్త్రధారణ జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఇంటి దగ్గర ఎట్టన్నా, ఇంట్లో రూమ్లో ఎట్టన్నా ఉండు, బయటకు వచ్చేటప్పుడు ఎట్లా ఉండాలి? సాంప్రదాయకంగా మనతో ఇది కూడా ఉండాలి, తెచ్చుకోవాలి. దేవుని స్తోత్రం. ఎక్కడికి వెళుతున్నాం మనం, ఇది మనం బ్రతికించేది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, కొలోషియన్స్ మొదటి అధ్యాయం, మొదటి అధ్యాయము 9-10 చరణం చదువుతుందా? అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును నిమిత్తము ప్రార్థన చేయడం మానక మీరు సంపూర్ణ జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకము గలవారు, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని జ్ఞానముగా అభివృద్ధి పొందొచ్చు. అన్ని విషయాలలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడాలని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలుగారబట్టుకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి ఏం చెల్లించాలి? నేను ఏదేదో చెప్పాను అది ఉందా లేదా? విన్నారా లేదా? విన్నారా? పక్కన వాళ్ళు ఎంత చూస్తున్నారా? విన్నారా? ఈ సంగతి వినేద నాటి నుండి మనం ఎట్లా ఉండాలి? తేజోవాసులైన పరిశుద్ధులు ఉన్నట్లుగా మనం నడుచుకుంటే అప్పుడు కృతజ్ఞతాస్తుతులు దేవుడు వింటాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. సంఘములో విశ్వాసులు జ్ఞానంతో నడవాలి. జ్ఞానంగా అప్పుడు దేవుడు అభివృద్ధిని చెప్పండి, మహావృద్ధి కలుగు. ఎక్కడ బైబిల్ పట్టుకుని ప్రార్థనలో కూర్చున్నంత మాత్రం ఎదుగుతావు అనుకోవటం అది అసాధ్యం, అది అమాయకత్వం అనుకోవాలి. నువ్వు ఎంతగా మేము చెప్పే ప్రతి వాక్యం నువ్వేం చేయాలి? ఇంటికి వెళ్ళి నీళ్లు పోయాలి. అలాగే వాటి ప్రకారం జాగ్రత్తగా నడుచుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ పల్లెటూరులో మనకు అసలు తెలియదు, చెప్పరు. సంపూర్ణమైన వాక్యం చెప్పరు, ఉన్నదని అడిగి చెప్పరు. ఇప్పుడు మీకు విత్తబడుతుంది, సంపూర్ణంగా విత్తబడుతుంది. దీనిని గ్రహించి, దీన్ని అవలంబించి పరిశుద్ధులైన తేజోవాసుల ఎడల ఎలా ఉన్నదో వారిని మనం నేర్చుకుంటే దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా ఆశీర్వదించునుగాక. అప్పుడు అనుకుంటారు, నిజమే, ఆ రోజు కొద్దిగా నేను అవలంబిస్తే నేను ఎంతగా ఎదిగాను, అసలు ఆ మొత్తం నేను అవలంబిస్తే అందుకెంత అప్పుడు ఎప్పుడు ఎదిగినప్పుడు మనం అనుకుంటాం కదా, కొంచెం ఎదగాల లేదా పూర్తిగా అది విన్నా బాగుండేది. మొదటి నుంచి వాక్యాలు ఏంటంటే ఎంత ఎదిగిపోయేవాడు మా అమ్మాయి కుటుంబాన్ని. ఇప్పుడైనా పోయేదేమి లేదు. ఎప్పటి నుంచైనా ఇప్పటి నుంచి అని కూడా రాస్తుంది, ఇప్పటి నుండైనా మీరు ఈ వాక్యమును గ్రహించి వాటి ప్రకారం నడవండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అప్పుడు చూస్తారు అసలు దేవుని యొక్క ఆశీర్వాదం అంటే ఆకాశం కంటే ఆకాశం ఆశ్చర్యపోయిందట. దేవుని స్తోత్రం. మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ చరణం చదువుకుందాం. యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదునా? కోడి తన పిల్లలను
రెక్కల కింద ఎలాగూ చేర్చుకును అలాగే నేను నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకోవాలని ఇంటిని కానీ మీరు ఎంటలేదట. దేవుని స్తోత్రం. సంగమా, దేవుని మాట విందాం, దేవుని ఎడల నడుద్దాం. దేవుడే మీకు ఆధిపత్యము నడిపించును గాక. ఆమేన్. చాలా విషయాలు ఉన్నాయి కానీ రెండోది, మొదటిది ఏంటంట ఆసక్తి. రెండవ మాట ఏంటో చెప్పిన ప్రయాసపడాలి. ముందు ఆసక్తి పడాలి, రెండవది ప్రయాసపడాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో చదవండి మరలా. నాటువాడు నీళ్లు పోయివాడు ఒక్కటే. చెప్పండి. నాటువాడును నీళ్లు పోయివాడును ఒక్కటే. మనందరం ఒకటే. ఇక్కడ నిలబడిన నేనైనా కూర్చున్న మీరైనా ఒకటే. కానీ ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది, అదిగో ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకొని దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వెంతగా ఎదుగుతావో అంత జీతం పుచ్చుకోబోతున్నావు. ఆమేన్. 6,000 చాలు అనుకోబాకండి. ఎంత కావాలి మనకి? 60,000 చాలు అనుకోబాకండి. లేకపోతే 1,00,000 రూపాయలు చాలు అనుకోబాకండి. చేస్తా ఉండండి. దినదినము మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఇది చాలు అనుకో, ఇది చాలు. ఎలీషా గారు దగ్గరికి ఒక ఆమె వచ్చింది. తన భర్త చనిపోయాడు. ఆయన శిష్యుడే చనిపోయింది. చెప్పింది విషయం. అప్పుడు నీ దగ్గర ఏముందని అడిగాడు. ఏముందని అంటే ఏం చెప్పింది? అయ్యా, మా ఇంట్లో ఏమి లేవయ్యా, ఒక నూనె కొండ ఉంది. నూనె కొండ అంటే ఏంది? ప్రార్థన జీవితం. నిజమేనా? ప్రార్థన జీవితం. అప్పుడు నీ ఇంట్లో అరుగు తెచ్చుకోపో, ఎన్ని కొండలైనా తెచ్చుకోపో అన్నాడు. తెచ్చుకుంది, వస్తాను అంది. ఎప్పుడైతే ఇక లేవయ్యా అంది, అప్పటికి దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు చాలా నాశన పనులు చాలు, ఎప్పుడు ఇంకా నాకు కావాలి అన్న దాకా దేవుడు ఇస్తూనే ఉంటాడు. ఎప్పుడు నువ్వు ఎప్పుడు చదివిన మాటలు వినలేదా? ఎప్పుడంటే నువ్వు ఎంత పని చేస్తావో, అంత ప్రయాసపడతావో అంత జీతం పొందుకోబోతున్నావు. నాటువాడు నీళ్లు పోసేవాడు ఒక్కటే. కానీ ఎవరు ప్రయాసపడతారో వారికి దేవుడు కార్యం జరిగించబోతున్నాడు. ఆమేన్. ఈ మాటలు వింటుని అర్థమవుతుంది. అలాగే ఈ ప్రకారం ఈ రోజు నుంచి నేను చేయాలి అనుకున్న వారు ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఈ రోజు నుంచి మీ తెలియని ఆశీర్వాదం, వృద్ధి, అభివృద్ధి, మహాభివృద్ధి కలిగించేది గాక, కలిగించేది గాక, కలిగించేది గాక. ఆమేన్. 31 చదవండి. సామెతలు 31 ఏముందంటే చేసిన పనిని బట్టి అది నువ్వు చేసే పనిని బట్టి నీకు ప్రతిఫలం ఉంది. ఆమేన్. నువ్వు చేసే పనిని బట్టి ఏముందంట? నువ్వు చేసే దానిని బట్టి, నువ్వు చేసిన పనిని బట్టి అంటే దానికి ప్రతిఫలమే. గౌరవులు యొక్క ఆమె పనులు ఆమెను కొనియాడబడు. నువ్వు చేసే పనిని బట్టి నేను దేవుడు ఆశీర్వదించబడు. ప్రయాసపడండి ప్రభు సన్నిధిలో. దేవుడు ఆశీర్వదించిన గాక, కృప చూపించబడును గాక, నడిపించబడును గాక. ఆమేన్. 126వ కీర్తనలో టైం అయిపోతుందని నేను కొంచెం రిఫరెన్స్ ఇచ్చి ముగించేస్తాను. 126వ కీర్తన 5-6 చరణాలు చదువుకుందాం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు. ఆమేన్. రేపు కన్నీళ్ళు ఇప్పుడు కష్టపడి మోన్ వేసి చేతి చూసుకున్న వాళ్ళు రేపు ఏం పోయిపోతున్నారు? పంట చేతికి రాబోతుంది. అలాగే వారు వ్యవసాయంలో కష్టపడ్డారు. విశ్వాసం ఏం చేయాలి? మనం యేసయ్య సన్నిధిలో 3 దినాలు ఉపవాస ప్రార్థన చేశాము. ఆ కుటుంబంలో దేవుడు వారు ఆశీర్వాదం చూడబోతున్నారు. అయితే నేను చెప్పిన 3 రోజులు 3 వాక్యాలు చెప్పా. ఆ ప్రకారం నడిస్తే
ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ మాట. నేను 3 దినాలకి 3 వాక్యాలు సిద్ధపరిచి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమన్నాడు, చెప్పాను. వాటి ప్రకారం నడిస్తే దేవుడు దినదినం అభివృద్ధి చేయబోతున్నాడు. మరలా జ్ఞాపకం చేసుకోబోతున్నాడు, మరలా స్థిరపరచబోతున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకున్న గృహము వర్ధిల్లుద్ది. ప్రజలైతే మనుషులు పెదాల మీద ఆస్వాదిస్తారు, కానీ దేవుడైతే మనసారా ఆస్వాదించబోతున్నాడు. ఆయన హృదయంలో నుండి ఆశీర్వాదాన్ని తీసుకురాబోతున్నాడు. కన్నీళ్లు విడుచుతూ విత్తువాడు సంతోషగానములతో విత్తటం, పంట పోయటం, పనులు మోసుకుని వెళ్తాడు. దేవుని స్తోత్రం. కష్టపడిన వారికి తగిన ఫలం ఉన్నది. దేవుని మందిరంలో కష్టపడిన వారికి దేవుని ఆశీర్వాదం ఉన్నది. ఆమేన్. విశ్వాసి కష్టపడాలి, ప్రార్థనలో కష్టపడాలి, ఉపవాసం ప్రకటించుకోవాలి. మరి బిడ్డల కొరకు కన్నీళ్లు విడవాలి. ఉదయకాలం లేచి కుటుంబం కొరకు చేతులు ఎత్తి ప్రార్థన స్తుతులు చెల్లించాలి. ఇలా చేస్తూ ఉంటే దేవుని కృప నీ మీదకి వెంటనే దిగి వచ్చింది. ఇది ఒక పూట, ఒక రోజు కాదు, లేదా 4 వారాలు, ఇది కాదు. మన జీవిత యావత్తు దేవుడు మనకిచ్చిన ఏమంటారు, ప్రతిదినము మనకిచ్చిన పని. అది ప్రతిదినము లేచిన వెంటనే మనం ఎలాగా సిద్ధపడతామో ఇది ఒక భాగం మనకి. విశ్వాసులుగా వేరుపరచబడిన వారు, ఎందుకంటే మనం మారుమనసు పొందుకున్నాం, తర్వాత బాప్తిసం తీసుకున్నాం, 3వది పరిశుద్ధాత్మ పొందుకున్నాం, 4వది ఏలుబాటు జీవితం కలిగి ఉండాలి. ఈ 3 తీసుకున్న వాళ్ళు లోకమునకు వేరై ఉండాలి. వేరై నడిస్తే అప్పుడు నీవు కృప పొందిన బిడ్డలుగా నడిపించబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా విషయాలు 3వ మాట, అది కూడా మనం ముగించుకుందాం. 3వ మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయు వానిలోనైనను ఏమీ లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది మాత్రం మన మనసులో పెట్టుకోండి. ఏముంది ఇక్కడ 7వ చరణంలో? కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయు వానిలోనైనను ఏమీ లేదు. ఇప్పుడు అందుకని దేవుని పట్టుకుందాం, దేవుని ఆశ్రయించుదాం, దేవుని కృపకు పాత్రలు ఉందాం. దేవుని స్తోత్రం కలుగును గాక. కృషి ఉంటే అమ్మ దీన్ని కలపండి. కృషి ఉంటే అది బాగా చెప్పారు. కృషి ఉంటే ఋషులు అవుతారు, మంచి ఋషులు అవుతారు. ఇప్పుడు ఏం చేద్దాం? కృషి చేద్దాం. దేవుని సన్నిధిలో కృషి చేద్దాం. దేవుని అంది అభివృద్ధి ఉంది. యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 7వ చరణంలో ఉంది. ఏముందంటే చక్కగా చెప్తాడు. 5వ అధ్యాయము 7వ చరణంలో, సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడండి, వ్యవసాయకుడు తొలకరి వర్షం కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలముల నిమిత్తం ఓపికతో కాచుకొంచు, దాని కొరకు కనిపెట్టును కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వ్యవసాయదారుడు ఎంత ఓపిక ఉన్నాడు. మనం ఎట్లా ఉండాలి? ప్రభు రాకడ కొరకు ఎదురు చూద్దాం. కృషి ఉంటే ఋషులు అవుతారట. దేవుని సన్నిధిలో కష్టపడదాం. దేవుడు మనల్ని అత్యధికము ఆశీర్వదించునుగా. అభివృద్ధి మహాభివృద్ధి కలుగు చేయనుగాక. ఆమేన్. అందరూ తెలుసుగా ఏంటది? కొండల తట్టున కన్నులు ఎత్తుచున్నాను, ఆయన వాడు తోటలేనివాడు, కాపాడువాడు,
ప్రక్కన వేడిగా ఉండదు, పగలేటగా తగలదు. దేవుని స్తోత్రం. చక్కగా వాక్యం చెప్పారు. దేవుని ఎదుట మీ అందరినీ ఆనబెట్టి ఆశీర్వాదం కలుగును గాక. ఈ మాటలు చెబుతున్నాం. చివరి దినాలలో ఉన్నాం. మరి గోధుమలు మనందరం, మనతో పాటు గురుగులు కూడా పెరుగుతున్నాయి. మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉందాం. మరి మన యజమానుడు ఎదురు చూస్తున్నాడు. కోసేస్తే, గురుగులు కోసేస్తే గోధుమలకు దెబ్బ తగిలిద్దని ఆయన వేచి ఉన్నాడు. మనమందరం గురుగుల్లో చేరక ఎలా ఉందాం? గురుగులు అంటే దుష్టుని సంబంధం, గోధుమలు అంటే విశ్వాసులు. మంచి గోధుమలు అంటే మంచి విశ్వాసులు కలిసి ప్రభుని స్తుతించుకుంటూ నడిపించబడదాం. ఒకరి ఎడల ఒకరు ప్రేమను కలిగి ఉందాం. అప్పుడు దేవుడు నిరంతరం నడిపించును గాక. ఆమేన్. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 2వ చరణంలో మనం చదువుకుని ముగించేసుకుందాం. యెషయా గ్రంథం 51:2 ఒకసారి ఆలోచించండి. మనందరి తండ్రి అయిన అబ్రహాము గారు ఆలోచించా. ఆయన ఒంటరిగా ఉన్నాడు. నేను అతన్ని పిలిచి అతన్ని ఆశీర్వదించి పెక్కు అంటే ఎక్కువ మంది, చాలా మంది, ఎక్కువ మందిగా చేశాడు. బిడ్డలు లేనప్పుడు కొంచెం అనాలోచనగా ఉండే దేవుడు మాట్లాడాడు. అబ్రహాము గుడారం నుంచి బయటికి రా, ఆకాశం వైపు చూడు అని ఒకసారి. రెండోసారి మళ్ళీ సముద్రం దగ్గర తీసుకువెళ్ళి సముద్రం ఒడ్డున ఉన్న ఇశ్రాయేలు లేకపోతే దాని గురించి చెప్పి నీ ప్రజలు అంతమంది అవుతారు. దేవుని స్తోత్రం. ఒంటరిగా ఉన్నవాడిని దేవుడు ఏం చేశాడు? గొప్పగా ఆశీర్వదించాడు. అబ్రహాం చేసింది ఏం లేదు. ఏముంది? ఒకటే, మొదట దేవుని చూడాలనుకున్నాడు, ఆసక్తి కలిగి ఉన్నాడు. రెండవది కష్టపడ్డాడు. మూడవది ఆయన కన్నులు హృదయం తెరిచాడు. దేవుని స్తోత్రం. అంతేనా? ఇంకేమన్నా? దేవుని చూడాలని ఆశపడ్డాడు, తర్వాత కష్టపడ్డాడు, తర్వాత దేవుని చూశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతగా ఆశీర్వదించబడ్డాడు? ఆశీర్వదించబడ్డాడు. అలాగే 318 మంది పనివారిని కూడా దేవుడు సిద్ధపరిచాడు. అంత మాత్రమే కాదు, అబ్రహాము ఆస్తి ఎక్కడుందో ఆయనకి తెలియదంట. అంతగా దేవుడు ఆస్వాదించే దేవుడు మనల్ని కూడా, ఆయన బిడ్డలైన మనలను అంతగా ఆస్వాదించను గాక. దేవుడి మాటలు మన హృదయంలో స్థిరపరచును గాక. ఆమేన్. ఆమేన్.